వరల్డ్ వైడ్గా అత్యంత భారీ అంచనాల నడుమ ఆడియన్స్ నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ సినిమా పుష్ప 2 ది రూల్ ఆల్రెడీ ఓవర్సీస్ ప్రీమియర్స్తో మాస్ రచ్చ చేసింది. ఇండియాలో స్పెషల్ ప్రీమియర్స్తో కూడా ఒక రేంజ్లో వసూళ్ల బీభత్సాన్ని సృష్టించింది. ఓవరాల్గా రిలీజ్కి ముందు వరకు అడ్వాన్స్ గ్రాస్ లెక్క 150 కోట్ల మార్క్ అందుకుంది, సంచలనాన్ని సృష్టించింది. మొదటి రోజు ఈ సినిమా రిమార్కబుల్ ఓపెనింగ్స్తో అన్ని చోట్ల వేర కుమ్ముడు కుమ్ముతోందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సినిమా నైజాంలో ఎక్సలెంట్ స్టార్ట్ని సొంతం చేసుకోగానే భారీ టికెట్ హైక్స్ వల్ల ఫుల్స్ అనుకున్న రేంజ్లో పడకపోయినా కూడా ఆక్యుపెన్సీ సాలిడ్గానే ఉంది. ఇక సీడెడ్లో దుమ్ము లేపే రేంజ్లో ఓపెనింగ్స్తో సినిమా దూసుకెళ్ళిపోతుంది. ఆంధ్రాలో కూడా అదిరిపోతున్నటువంటి కలెక్షన్ల ఊపు చూస్తుంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల రేంజ్లో షేర్ ఓపెనింగ్స్ మినిమం వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోలు చూపించేటువంటి జోరుని బట్టి కలెక్షన్ లెక్క 65 నుంచి 70 కోట్ల రేంజ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇది అల్లు అర్జున్ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ఆల్ టైమ్ రికార్డుగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక హిందీలో సినిమా ఎక్సలెంట్ స్టార్ట్ని సొంతం చేసుకోగా తమిళం, కేరళలో పర్వాలేదు అనిపించేలా కేరళలో కూడా ఒక మంచి స్టార్ట్ని సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్లో కూడా ఓవరాల్గా కుమ్మేస్తున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 120 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్తో మినిమల్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈవినింగ్స్, నైట్ షోల యొక్క జోరు ఎట్లా ఉంటుందనే దాన్ని బట్టి 130 to 135 కోట్ల రేంజ్లో షేర్ వసూళ్లు అందుకునే పరిస్థితి కనిపిస్తోంది. 135 కోట్ల షేర్ అంటే 240కి మించి గ్రాస్ వసూళ్లు ఖచ్చితంగా డే 1 వస్తాయి. అంతకు మించి వెళితే మటుకు ఇక బీభత్సమైనటువంటి ప్రళయం, సునామీ అని చెప్పుకోవాలి సినిమా కలెక్షన్లో. ఇక డే ఎండ్ టైంకి సినిమా యొక్క కలెక్షన్ల వ్యవహారం ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ముందుగా మనం ఒకసారి ప్రీ రిలీజ్ బిజినెస్ చూద్దాం. ఫైనల్ రన్ అయ్యేసరికి పుష్ప సినిమా మీకు వరల్డ్ వైడ్గా నైజాంలో 100 కోట్లు కలెక్ట్ చేయాలి. సీడెడ్లో 30 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్లో 14.5, వెస్ట్లో 10.5, గుంటూరులో 15.5, కృష్ణాలో 12.5, నెల్లూరులో 7.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఆంధ్ర, తెలంగాణ కలిపి 215 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనమాట. అంటే 212 కోట్ల వరకు ఈ సినిమా మీకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంటే 215 కోట్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ సినిమా కింద లెక్క అవుతుంది ఫైనల్ రన్ లోపు. కర్ణాటకలో చూసుకుంటే 32 కోట్లు, తమిళనాడులో 52 కోట్లు, కేరళలో 20 కోట్ల వరకు సౌత్ ఇండియా లెక్కలు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ చేసింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ని చేసింది. హిందీలో కేవలం హిందీ అండ్ హిందీ బెల్ట్లో మాత్రమే 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ని చేసినటువంటి పుష్ప ప్రపంచవ్యాప్తంగా 615 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ని చేసింది. అంటే 620 కోట్లు వస్తే కనుక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని అర్థం. షేర్ వసూళ్ళు ఇవి లేదు, గ్రాస్ వసూళ్ళు లెక్కేసుకుంటే మీకు దాదాపు 1300 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. 1300 కోట్లు గ్రాస్ లెక్కలు వస్తే ఈ సినిమా హిట్ సినిమా కింద నిలుస్తుంది. 1600, 1700 వరకు వెళితే మాత్రం బ్లాక్ బస్టర్ కింద లెక్కేసుకోవాలి.